హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు తేజశ్రీ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మంచి కుకింగ్ వీడియోని అయితే నేను మీకు షేర్ చేయబోతున్నాను. కొంచెం డైలీ రొటీన్తో పాటు వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మంచి సపోర్ట్ ఇవ్వండి. ఈరోజు ఏంటంటే నాకు అంతా హడావిడి అయిపోయింది. నేనైతే 4:30కి అలా అలారం అయితే పెట్టుకున్నానని చెప్పి నేను అనుకున్నాను, కానీ అదైతే 5:30కి మోగిందనమాట. ఇంకా అలా నాకైతే లేట్ అయిపోయింది ఈరోజంతా. ఇంకా మార్నింగే నేనైతే కిచెన్లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఇంటి ముందు ముగ్గు పెట్టేసుకొని వెంటనే ఇంకా బ్రష్ చేసేసి కిచెన్లోకి అయితే వెళ్ళిపోయాను. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మామూలుగానే ఉదయం అంటే బాగా హడావిడిగా ఉంటుంది. ఇంకా మనం లేట్గా లేస్తే ఇంకా చెప్పే పని లేదు ఆ హడావిడి గురించి. ఇక్కడైతే నేను పల్లి చట్నీ చేస్తున్నాను ఇడ్లీ కోసమని. ఇంకా నేను లేచిన తర్వాత పిల్లల్ని కూడా లేపాను. శ్రిత అయితే మార్నింగే లేచి ఇలా పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసింది. ఒక టైం అంటూ ఉండదన్నమాట. మార్నింగే లేచి ఇలా పెయింటింగ్ వేస్తుంది. ఏంటి అంటే రాధాకృష్ణులు వేస్తున్నాను. రాధ బాగానే వచ్చింది, కానీ కృష్ణుడు అయితే రావడం లేదని చెప్పేసి వేస్తూ ఉంది. నన్ను ట్రై చేయమంది. నాకు అప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా అని చెప్పి నేనైతే అక్కడ కూర్చోలేదు. రాధ ఒక్కటే వెయ్యి ప్రస్తుతానికి, తర్వాత కృష్ణుడు వేద్దు అని చెప్పేసి అన్నాను. పక్కన పెట్టేసింది అనమాట వేసిన తర్వాత. ఇంకైతే ఆ పెయింటింగ్ గురించి చెప్పమని అడిగితే రాధ ఉయ్యాలూగుతుంది, వెనకాల వేస్తున్నాను, వెనకాల ఉందంతా వేస్తున్నాను, వాళ్ళ వెనకపాటు వేస్తున్నానని చెప్పింది. రాధకైతే జుట్టు చాలా పొడవు పెట్టిందనమాట. ఇక్కడ నాకైతే కృష్ణుడు వేయడం రావట్లేదు, నువ్వు ట్రై చేయమ్మా అని చెప్పనింది. సరే నేను తర్వాత ట్రై చేస్తాను, ప్రస్తుతానికి పక్కన పెట్టేసి నువ్వు వెళ్ళి బ్రష్ చేసే అని చెప్పాను. వెళ్ళిపోయిందనమాట. తర్వాత పిల్లలైతే రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత. నేను చెప్పాను కదా కుకింగ్ వీడియో అని చెప్పి. ఈరోజు ఏంటంటే గోరుచిక్కుడుకాయలు ఉన్నాయి, వాటిని మసాలా కర్రీ చేద్దామని చెప్పి ఇలా గోరుచిక్కుడుకాయలు కట్ చేసి వాటర్లో అయితే వేసేసాను. ఇప్పుడు ఏంటంటే దానికోసం ఇప్పుడు మనం మసాలా పొడి పట్టుకోవాలి. మిక్సీ జార్లో వేయించిన పల్లీలు ఒక చిన్న గిన్నెలో తీసుకొని అంత వేసేసుకున్నాను అనమాట. తర్వాత ఏంటంటే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా దీంతో పాటుగా మనమైతే వేసేసుకోవాలి. నేనైతే ఇలా వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే దీనిలో కొంచెం ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా, అది కూడా నేను కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ. తర్వాత దీనిలో అయితే నేను 1 స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. అది మన ఇష్టం అనమాట. 1 స్పూన్ 2 స్పూన్ల అనేది మన ఇష్టం. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే నేను దీన్ని పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనకైతే ఇలా పొడి పొడిగా వస్తుందనమాట. దీనిలోకే కాదు, మన ఇష్టము, మనం స్టోర్ చేసి పెట్టుకుంటే దేనిలోకైనా వాడుకోవచ్చు. కానీ మంచి స్మెల్ ఉంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం గోరుచిక్కుడుకాయ మసాలా కర్రీ కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడైతే నేను చిన్న కుక్కర్ అయితే తీసేసుకున్నాను. ఇది కొంచెం హీట్ అయ్యాక దీనిలో అయితే నేను కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇదైతే చాలా తక్కువ టైం పడుతుందన్నమాట, తొందరగా అయిపోతుంది. మనం ఎప్పుడూ తినే వేపుడు కాకుండా ఇలా మనం కొత్తగా ట్రై చేయొచ్చు. ఇప్పుడైతే కొన్ని పోపు గింజలు యాడ్ చేసుకున్నాను. కొంచెం ఉల్లిపాయలు, ఒక చిన్న ఉల్లిపాయలు ఒక 2 తరుక్కున్నాను, వాటిని కూడా నేనైతే యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం వేగనివ్వాలన్నమాట. ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఎప్పుడూ మనం గోరుచిక్కుడుకాయ అంటే ఉడకబెట్టి చేయడమో లేకపోతే వేపుడు కూరలు చేయడమో ఇలానే చేస్తూ ఉంటాం కదా. ఇదైతే మనకేంటంటే చపాతీలోకి కూడా పనికొస్తుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. దీనిలో నేను ఒక పెద్ద టమాటా కట్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. దీన్ని ఒక 2 మినిట్స్ అలా కుక్ చేస్తూ ఉండాలన్నమాట. చెప్పాను కదా ఈరోజు నావన్నీ లేట్గా అయిపోయాయని చెప్పి, అందుకని ఇది కూడా తొందరగా అయిపోతుంది అని చెప్పి నేనైతే ఈరోజు లంచ్లోకి అయితే ఈ గోరుచిక్కుడుకాయ మసాలా కర్రీ అయితే చేశాను. ఇదైతే ఖచ్చితంగా చపాతీలో కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడైతే మనకి టమాటాలు అయితే కొంచెం కుక్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు దీనిలో మనం గోరుచిక్కుడుకాయ ముక్కలను అయితే వేసేసుకోవాలి. మసాలా కర్రీలోకి ఏంటంటే మనకి తక్కువగా పడతాయన్నమాట ముక్కలు. కాబట్టి నేను ఇక్కడైతే ఒక 1/2 కేజీ మాత్రమే తీసుకున్నాను గోరుచిక్కుడుకాయలు. వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇక్కడైతే నేను కూర మొత్తాన్ని ఒకసారి కలిపేసుకున్నాను. తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట, కొంచెం కుక్ అవ్వడానికి. మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకున్నాను అనమాట. ముందు మనం పట్టి పెట్టుకున్న మసాలా పొడి ఉంటుంది కదా, ఆ మసాలా పొడి మన రిక్వైర్మెంట్ని బట్టి మనం కూరలో అయితే వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ కావాలి, గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవాలి.
తక్కువ కావాలి అనుకుంటే తక్కువ వేసుకోవాలి. నేనైతే మేము ఎలా తినగలమో అలా అయితే నేను వేసుకున్నాను. ఒక 2 మినిట్స్ దాన్ని మొత్తం కలిపేసుకొని అలా కుక్ అవ్వనివ్వాలన్నమాట. ఇంకా దానిలో అయితే ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువేం అవసరం లేదు. చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే వాటర్ యాడ్ చేసుకొని నేను మొత్తం ఒకసారి అయితే కలిపేస్తున్నాను. ఇంకా గ్రేవీ మనకి పల్చగా కావాలి అని అనుకుంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి. లేదు కొంచెం పర్లేదు చపాతీకి సరిపడా గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రైస్‌లోకి కాబట్టి నేను కొంచెం తక్కువగానే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా దీన్ని మొత్తాన్ని ఒకసారి కలిగి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ. ఒక 2 మినిట్స్ తర్వాత మనకి ఇలా వస్తుంది. అప్పుడు మనము కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇదేంటంటే మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్స్ వచ్చే వరకు దాన్ని అలా ఉంచాలి. తర్వాత మూత తీసిన తర్వాత మనకి ఇలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని కూర అంతా ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. అప్పటికే మనకి కూర అంతా రెడీ అయిపోతుంది. చూసారా మనకి 5-7 మినిట్స్‌లో కర్రీ ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. కర్రీ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇలా మూత తీస్తేనే మంచి స్మెల్ వస్తుంది. ఈ పొడి చేసుకొని పెట్టుకుంటే మనం ఎప్పుడైనా చేసేసుకోవచ్చు. స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనకి టైం లేనప్పుడు ఇలా మనం ట్రై చేయొచ్చనమాట కర్రీస్. నాకైతే గోరుచిక్కుడుకాయ మసాలా కర్రీ అయితే నాకు నచ్చింది. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ ఇవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.